మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం సంఘాలు అనుకుంటాం, కానీ సంఘంలో కులము మరొకటి ఉంటాయి. కానీ కులం అనేది చాలా గొప్పది. ఆ కులానికి ఆర్యవైశ్య, అతను ఒక పేద కుటుంబం. అతనికి జరిగిన అన్యాయం గురించి మన సుమన్ టీవీ ముందు తెలిపేదానికి అతనికి ఏం జరిగింది అనే విషయం పైన అతన్ని అడిగి తెలుసుకుందాం. కడప జిల్లా బద్వేల్ తాలూకా పోర్మామిళ్ళ మండలం పోర్మామిళ్ళ గ్రామంలో నివాసం ఉన్నటువంటి అమ్మవారిశాల వీధిలో అమ్మవారిశాల పక్కన నివాసం ఉన్నటువంటి దర్శి వెంకట సత్యనారాయణ, దర్శి మాధవి అనే పేద కుటుంబీకుడిని. అయ్యా, 2013లో దేవాలయ నిర్మాణానికి అన్నా నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి, మేము ఇట పని చేసుకోవాలా, ఏదైనా ప్రమాదం జరిగితే నీకు ఇల్లు కట్టిస్తాము, మనుషులు పోతే తేలేము కదా అని చెప్పి ఇల్లు బాడెక్కు తీసుకో, బాడిగ డబ్బులు మేమే కడతామని చెప్పి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపించి ఇంటి బాడుగ ఇవ్వకుండా అక్కడి నుంచి వేళ్ల తరబడి 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత 2013లో 2023లో మళ్ళా నేను అయ్యా ఈ రకంగా ఆత్మార్పణ చేసుకుంటాను అని అంటే అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్కు పిలుచుకపోవడము, ఆడ సిఎస్ఆర్ దగ్గర పంచాయతీ పెట్టడము, నన్ను నానాక రైతుల్లో మాటలు మాట్లాడడము చేయడము జరిగింది. ఆ రోజున నాకు ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణిస్తుంది. ఇప్పుడు కూడా నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అయినా ఇబ్బందులతోనే ఉన్నాను. ఆ రోజున సిఎస్ఆర్ దగ్గర పంచాయతీ చేసి 4 లక్షల చిల్లరకు గాను 2 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఇంటి నిర్మాణం గురించి నేను పెద్దలను అడిగితే, ప్రెసిడెంట్ గారు శ్రీనివాసులను అడిగితే, సెక్రటరీ వాళ్ళని అడిగితే, అయ్యా ముచ్చల సిద్ధయ్య డబ్బులు ఎగరగొట్టినాడు, డబ్బులు లేవు మా దగ్గర ఇప్పుడు, అయ్యా రూమ్ ఇప్పియండి, నేను సామాన్లు క్లీన్ చేసుకున్నాను అవి పెట్టుకుంటాను అంటే తాచారం చేసిండ్రు. మరి ఎన్ని మార్లు నేను అడిగింది మాత్రము వాళ్ళు వాయిస్ రికార్డింగ్ మాత్రం పెట్టాల, జనానికి తెలపల. కానీ ఈ నెల 5వ తారీఖు లోపల ఒక రికార్డింగ్ చేసిండ్రు, అయ్యా రేపు ఇంజనీర్ వస్తాడు మీరు ఉండాలా అన్నారు. నాకు ఆరోగ్యరీత్యా బాగలేదు, నేను ఆసుపత్రికి పోవాలంటే ఆ రికార్డింగ్ ఆడ పెట్టిండ్రు. ఇంకొకటి, నా ఇంటి బాడెక్కు ఫోన్ చేసిండు, అయ్యా ఇట విషయం అంటే నేను ఇంట్లో ఉన్నాను, నాకు ఇంటికాడికి బాడిగ పంపించండి అని అంటే, గుమాస్తా లేడు, ఎవరు తెచ్చియాల నీకు, నువ్వు నా అంగటికాడికి అన్నారా లేదంటే ఆఫీస్ రూమ్ కన్నారా. దసరా పండగ తక్షణము 3 రోజులకు మీటింగ్ వేసిండ్రు, జనవాడి మీటింగు. నేను ఆత్మార్పణ చేసుకుంటానని ఖచ్చితంగా నేను నిరూపించిన. అయ్యా గుబ్బ చంద్రశేఖర్ గారు, మీ ఎదురుకట్లనే మీ సమక్షంలోనే నేను ఆత్మార్పణ చేసుకోవడానికి పెట్రోల్ పోసుకున్నా. ఇప్పుడుండే కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు, గ్రామం యావత్తు మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఈరోజు కూడా నేను అదే పని చేయాలని ఉన్నాను గ్రామంలో. మీరు నాకు నిర్మాణం చేసి ఇవ్వడమా, లేకపోతే ఏదైంది నాకు 14వ తారీఖు లోపల చెయ్యని పక్షంలో ఖచ్చితంగా 15 అందరు పితృతర్పణాలు వదులుకునే రోజున ఉదయం 10:30 గంటలకు వాసవి కనికా పరమేశ్వరి దేవాలయము నువ్వు మూత వేసినా జరిగేది జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఆపేది లేదు. కాబట్టి గ్రామంలో ఆర్యవైశ్యులందరూ కూడా మాకేముందిలే సమస్య వాళ్ళదే కదా అనే ఉద్దేశంతో మీరుంటారేమో, లేదు సమస్య నాది అని మిమ్మల్ని తోసేయడంలా. మీకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు అదే రీతిలో ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సమస్య లేకుండా చేయండి. పోలీస్ స్టేషన్కు తీసుకుపోవడము, కులాన్ని గబ్బు పట్టియడము ఇది కాదు. మాకు కావాల్సింది సమస్య లేకుండా పెద్దలు కూర్చొని మాకు సమస్య తీర్చండి, మాకు ఇల్లు కట్టియండి. మనం ఆర్య వయసు అంటే మన భారతదేశంలో గొప్ప కులము, వాళ్ళు వైశ్యులు, ఏదైనా వ్యాపారం నిత్య చేసుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకే ఇట్లా అన్యాయం జరిగిందంటే వాళ్ళలో వాళ్ళే ఇట్లా విమర్శించుకోవడం, పేదవాళ్ళను సుల్లకల్లో చూడడం అనేది చాలా ఇది చెప్పుకోవడానికి చాలా విధిగా ఉంది. ఇది ఈయనకు న్యాయం చేయాలని ఆయన సుమన్ టీవీ ఆశించారు. కంపల్సరీగా ఆయనకు న్యాయం జరగాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం.